కొడుకును సారి కలిపేవా చనుబాల తీపి. ఇప్పుడు ఇది అమ్మని చూసేవా? రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తలకాయ చిన్నగా మూట కట్టేసినప్పుడు ఒక ఫుట్బాల్ బ్యాలెన్స్ కట్టేసేయాలి. గుండె గుంతుగా అమ్మానే మాటే తనకు చాలయ్య మహదేవా. తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకును సారి కలిపేవా చనుబాల తీపి. తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు భాష చెప్పమ్మ నువ్వు పార్వతి అమ్మంటే అందరికీ నమస్కారం అమ్మా. ఈ కడుపుకి ధర్మం చేసే వాళ్ళకి బిడ్డలకన్నా రైతులకి చదువుకున్న బాబుగారులకి తల్లిగారులకి అందరికీ నమస్కారం పెట్టాలి. ఈ పక్కన బిడ్డలకన్నా తల్లిగారులకి అమ్మగారులకి అన్నగారులకి అందరికీ నమస్కారం పెట్టాలి. ఏమండి సార్, దేని గురించి అంటే అమ్మాయి బాధపడుతుందండి. దాని కడుపు జరగక మీ సంటను నమ్ముకొని మీ గర్భం నమ్ముకొని రోడ్డు మీద వచ్చి బాధపడుతుంది అండి. ఇటువంటి ఆడపిల్లల కష్టం చూసి పేదవాడి కోసం చూసి తీసుకోపోయి బిడ్డలకు ఒక పూట భోజనం పెట్టుమని ఒక 200 ఇచ్చిన వాళ్ళు, ఒక 150 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, ఒక 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు 10 మంది సభలో మీరు ముందుకు వచ్చి పేర్లు చదివినా 10 మంది సభలో మీరు ముందుకు వచ్చి పేర్లు చదివియాలి. మీరమ్మా సభాస్. ఇక్కడ చిన్న పాప చూసావా? నా పేదవాడి కష్టం చూసి పేదవాడి గోస చూసి అయ్యా సర్కస్ అబ్బాయి నువ్వు కూడా మా సంటను నమ్ముకొని మా బజార్ నమ్ముకొని మమ్మల్ని అందరూ నమ్ముకొని వచ్చి బాధపడుతున్నావయ్యా. నీ బిడ్డలకు ఒక పూట భోజనం పెట్టుమని అన్నగారు చూసావా? వాళ్ళ పిల్లల చేత 100 రూపాయలు చదువులు ఇచ్చారనా? 100 రూపాయలు చదువులు ఇచ్చారు. వాళ్ళు నీ వాళ్ళ కుటుంబం నీ వచ్చేసి వ్యాపారం ఆ దేవుడు ఎప్పుడు ఆశీర్వాదము. పేరమ్మా మా పేరు జరుగుతూ సభాస్. ఇక్కడ బిడ్డలకు అన్నగారు చూసావా? పేదవాడి కష్టం చూసి పేదవాడి గోస చూసి నా పేదవాడికి ఒక పూట భోజనానికి 150 రూపాయలు 100 రూపాయలు చదువులిచ్చారనా? 100 రూపాయలు చదువులిచ్చారు. వాళ్ళు నీ వారి కుటుంబం నీ వారు చేసి వ్యాపారం నీ వారు చేసే డిగ్రీ వారి పిల్లల్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదము. సుభాష్ ఇక్కడ బిడ్డలకన్నా తల్లండి, బిడ్డలకన్నా ఆడతల్లి చూసావా? నా ఆడబిడ్డల కష్టం చూసి పేదవాడి గోస చూసి 10 మంది సభలో రాత్రి పూట నా బిడ్డలకు ఒక పూట భోజనానికి 100 రూపాయలు చదువులిచ్చారనా? 100 రూపాయలు చదువులిచ్చారు. వీటిలో వాళ్ళు నీ వాళ్ళ కుటుంబం నీ వాళ్ళు చేసే వ్యాపారం నీ వాళ్ళు చేసే డిగ్రీ వాళ్ళ పిల్లల్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదము. చూడండి, ఇదండి దానము ధర్మమనా అనా? ఇదండి దానము ధర్మము. ఒక 200 వల్ల ఒక 300 వల్ల ఓ కొడుకు పెళ్లి కాదండి. ఏమండి సార్, ఓ కొడుకు పెళ్లి కాదు, ఒక బిడ్డ పెళ్లి కాదు, ఒక ఎకరం పొలం రాదు, కానీ రెడ్లు రావన్నా. రేపు సత్యముడు మనం రేపు ఇలాగ మూట కట్టుకొని తీసుకుపోతే ఏం లేదండి. మీరు చూసేది 10 మంది కట్టిస్తారు, దానిని చేసేది డబ్బు గురించి బాధన్నా. నా యొక్క ఆడబిడ్డల కష్టం చూసి పేదవాడి గోస చూసి మీరు 10 మంది సభల మీద ముందుకొచ్చి పేర్లు చదివినా అలా ముందుకొచ్చి పేర్లు చదివేయాలి. చూడండి, నేను కూడా మీ సెంటర్లుగా టికెట్ పెట్టలేదండి. మీ సెంటర్లుగా టికెట్ పెట్టలేదు, ఒక డేరా కట్టలేదు, ఒక పరద కట్టలేదన్నా. మిమ్మల్ని అందరూ నమ్ముకొని మీ ఊరిని నమ్ముకొని మీ బజారు నమ్ముకొని రాత్రి పూట రోడ్డు మీద వచ్చి బాధపడుతున్నాను సార్. నా బిడ్డల కష్టం చూసి బిడ్డల గోస చూసి కాలిగా చూసి వెళ్ళిపోతండి. ఏమ్మా ఈ పక్కన అక్కగారు చూస్తారమ్మా, మన రోడ్ అవతల అమ్మగారులు అక్కగారు చూస్తున్నారు, పైన మిద్దల మీద అమ్మగారులు అక్కగారు చూస్తున్నారు, ఇటు పక్కన చివరి దాకా అమ్మగారులు అక్కగారు చూస్తున్నారండి. మన సెంటర్లో దుకాణ సీట్లు ఉన్నారండి, మన సెంటర్లో దుకాణ సీట్లు ఉన్నారు, దుకాణ సౌకర్యాలు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్లు ఉన్నారన్నా. నా బిడ్డల కష్టం చూసి నా పేదవాడి గోస చూసి మీరు డబ్బులుంటే మీరు ఖాళీగా చూసి వెళ్ళిపోతుంటే నాకు అడగడదన్నా. డబ్బులుంటే ఖాళీగా చూసి ఖాళీగా వెళ్ళిపోతుంటే నాకు అడగడదు. ఏమండి నేను ఉండలేక చేస్తలేండి సార్, ఉండలేక చేస్తలేను. కోటి గురించి కోటి విద్యలనా, కోటి గురించి కోటి విద్యలు సకల విద్యలు గడప గురించండి. కూటికి లేక మీ సెంటర్ నమ్ముకొని మీ బజారు నమ్ముకొని బాధపడుతున్నాను సార్. నా ఆడపిల్లల కష్టం చూసి పేదవాడి గోస చూసి మీరు డబ్బులుంటే మీరు ఖాళీగా మొక్కలు చూస్తుంటే నాకు అడగడదన్నా. డబ్బులుంటే ఖాళీగా మొక్కలు చూస్తుంటే నాకు అడగడదు. మీ కొడుకులు పెరిగిన ధర్మం చేయాలి, మీ బిడ్డలు పెరిగిన ధర్మం చేయాలి, మీ మనవలు పెరిగిన ధర్మం చేయాలి, మనవరాలు పెరిగిన ధర్మం చేయాలన్నా. ఎవరు లేరా? ఆ దేవుడి పెరిగిన ధర్మం చేయాలండి. కానీ పేదవాడి కష్టం చూసి పేదవాడి గోస చూసి మీరు ఖాళీగా మొక్కలు చూస్తుంటే నాకు అడగడదన్నా.
డబ్బులుంటే ఖాళీగా మొక్కలు చూస్తున్నా కనపడినదు మీరు ముందుకు వచ్చి పేరు చదివేయాలి. ఇవి ఒక అన్నగారు చూస్తున్నారు, పిల్లల కన్నా రైతులు చూస్తున్నారు, చదువుకున్న బాబుగారు చూస్తున్నారు. ఈ పక్క కూడా అమ్మగారులు, అక్కగారులు, తల్లిగారులు చాలా మంది చూస్తున్నారమ్మా. ఎవండి నా ఆడపిల్లల కష్టం చూసి, పేదవాడి కోస చూసి, కాలిగా చూసి కాలిగలిపోవద్దు. ఎప్పుడమ్మ చూసావా వైరి మీద పరితరించి పెరుగుడు, వైరి మీద పరితరించి వల్ల జాగ్రత్త బిడ్డలకి. చూడండి, ఇంతసేపు నుంచి నేల మీదకే పందిరి చూపించానా, ఇంతసేపు నుంచి నేల మీదకే పందిరి చూపించాను. ఇంకా నేల మీద పనితనం లేదన్నా, నేల మీద పనితనం లేదు. ఇప్పుడు కరెంటు వైర్ అండి, కరెంటు వైర్ మీద అమ్మ చూసావా ఏం చేయాలంటే ఆ వైర్ మీద మొదటిగా ఉత్తికలు నడిచిరావాలమ్మా, ఉత్తికలు నడిచిరావాలి. నీ ఆడపిల్లల కష్టం చూసి ఎవరి కాలుగా చూసి కాలుగా పోరమ్మాయి ఆ వైర్ మీద పనితనం చూపెట్టాలి. జాగ్రత్త. తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా, తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా, తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా. ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును, ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును. తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా, తెగిపడ్డా చెత్త కుండి కాడి కుక్కనా. చూడండి సార్, అమ్మ చూసావా నడుము అంటే ఆ గేట్ నుంచి ఈ గేట్ దాకా ముందు సుబుగా నడుస్తుందన్నా. ఎవండి మనం ముందు చూడాలంటే రాయైనా, చెట్టైనా, కంపైనా, ముళ్ళైనా, పాపమైనా, పుణ్యమైనా, ఏది ఏమైనా ముందు సుబుగా కనపడుతుందన్నా. వెనక చూడాలంటే మన ఇప్పు మనకి కనపడదు. ఎవండి అది నడవాలంటే ఏమైనా బరకోసుడన్నా, లేకపోతే సిమెంట్ రొట్టా, లేకపోతే తార రొట్టా, లేకపోతే చాటి మొత్తన్నా. ఆ సన్నటి వారి మీద అమ్మ చూసావా ఇటు పడతాను అటు పడతాను, ఆ గేట్ నుంచి ఈ గేట్ దాకా ముందు సుబుగా నడిచావు అమ్మాయి. ఇప్పుడు ఒరగవద్దు, నువ్వు ముందుకు రా నడిచావు అదే మాదిరిగా అమ్మాయి వెనక్కి రావాలమ్మా, వెనక్కి రావాలి. సొంత కొడుకంటూనే సవతి ప్రేమేనమ్మ, సంపిన వారు కళ్ళు తెరవడం ఉంది. ఓ తల్లి నన్నడుగా నోరెట్ట వచ్చింది, నా సాగు కోరుటకు మనసెక్క బుద్ధింది. మూడు తలలా బ్రహ్మరాత రాసిందా, మూడు తలలా బ్రహ్మరాత రాసిండు, నీతి లేని మనిషికి తెక్క తీసిండు. తెగిపడ్డా నింగి చుక్కన, చెత్త కుండి కాడి కుక్కన. ఇప్పుడు ఇది అమ్మ ఏం చేయాలంటే ఆ వారి మీద ఒట్టి కాళ్ళు బ్యారేజ్ పెడలమ్మా.
ఒక కాలు మీద నిలబడాలి. చూడండి సార్, మనం ఒక మనిషి నిలబడాలంటే అడుగు స్థలం కావాలి, కూర్చోవాలంటే అడుగు స్థలం కావాలన్నా ఆ వైరి మీద ఏమాత్రము స్థలం లేదు, ఎటువంటి స్థలం లేదు. అదే వైరి మీద అమ్మ కిషవ ఒక రామణ బలం లాగా వైరి మీద కూర్చోరమ్మా, ఆ వైరి మీద కూర్చోవాలి. కాలు జారిన తల్లి ఎవ్వతో కండ కామరమిక్కిన తండ్రి ఎవ్వడు. తప్పు చేసిన వారు తప్పించుకున్నారు, గుణవంపుతో నేను తలదించుకున్నాడు. కరుణ లేనివో తల్లిదండ్రులారా, కరుణ లేనివో తల్లిదండ్రులారా, మారాల ఎవరిని పాలేయకండి. చూడండి, అమ్మ చూసావా నడుమంటే ఆ గేట్ నుంచి ఈ గేట్ దాకా మొదటిగా వచ్చిగా నడిచినామా. ఇప్పుడు ఒలగవద్దు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే రెండు కాళ్ళల్లో చెప్పులు పెట్టుకోవాలమ్మా. రెండు కాళ్ళల్లో చెప్పులు పెట్టుకొని ఆ వైర్ నడిచి రావాలి. ఏమండి, ఈ పక్కన అక్కగారు చూస్తారమ్మా, బిడల కన్నా తల్లి గారు చూస్తున్నారు, బిడల కన్నా అమ్మగారు చూస్తున్నారు. మన పైన డాబా మీద అన్నగారు చూస్తారన్నా, బిడల కన్నా రైతులు చదువుకున్న బాబు గారు చూస్తున్నాడు. సార్ అమ్మా నమస్కారం పెడుతుందండి. సార్ తల్లి, నేను కూడా మీ సంటను నమ్ముకొని, మీ గిరమో నమ్ముకొని చిన్న చిన్న బిడ్డలు తీసుకొచ్చి బాధపడుతుందండి. మీరు డబ్బులుంటే మీరు ఒకళ్ళ మొక్కలు ఒకరు చూస్తుంటే నాకు కనపడదన్నా. డబ్బులుంటే ఖాళీగా మొక్కలు చూస్తుంటే నాకు కనపడదు. మీరు ముందుకొచ్చి పేర్లు చదివినా, ముందుకొచ్చి పేరు చదివేయాలి. చూడండి, ఇదే ప్రోగ్రామ్ శివాన్ని అన్న రాత్రి అవతల సంటర్ వేసానా, చర్చి కూడా వేసాను ఇదే ప్రోగ్రాము, చర్చి కూడా వేసాను ఇదే ప్రోగ్రాము. అక్కడ బిడ్డల కన్నా రైతులు చదువుకున్న బాబుగారులు, తల్లిగారులు, అమ్మగారులు తలా 200 ఇచ్చిన వాళ్ళు. సమాస్ నవదీపు చిన్న బాబు చూసావా? అయ్యా సర్కస్ అబ్బాయి, నువ్వు కూడా చిన్న చిన్న బిడ్డలు తీసుకొచ్చి మా సంటను నమ్ముకొని, మా గ్రామం నమ్ముకొని, మమ్మల్ని అందరూ నమ్ముకొచ్చి బాధపడుతున్నావయ్యా. నీ బిడ్డలకు ఒక పూట భోజనం పుట్టుమని వాళ్ళు పెద్దవాళ్ళు రాకమని కూడా వాళ్ళ పిల్లల చేత చూసావా 100 రూపాయలు చదువులిచ్చారన్నా. 100 రూపాయలు చదువులిచ్చారు. వాళ్ళు మీ వారి కుటుంబం, మీ వారికి చేసే వ్యాపారం, మీ వారికి చేసే డిగ్రీ ఇచ్చిన వారి పిల్లల్ని ఆ దేవుడు ఎప్పుడు ఆశీర్వాదము. ఏమండి, ఈ పక్కన చాలా మంది అమ్మగారులు, అక్కగారులు, తల్లిగారు చూస్తున్నారు. దుకాణ షేట్లు, దుకాణ సౌకాలు చూస్తున్నా, ఆ శివర్ దగ్గర అమ్మగారు చూస్తున్నారు. బిడ్డల కన్నా రైతులండి. ఏమండి నమస్కారం పెడుతున్నాండి. సార్ ఏమండి నమస్కారం పెడుతున్నాను. నా ఆడపిల్లల కష్టం చూసి, నా పేదవాడి గోస చూసి, మీరు డబ్బులుంటే మీరు ఖాళీగా మొక్కలు చూస్తుంటే నాకు డబ్బులేదన్నా. నేను కూడా చిన్న చిన్న బిడ్డలు తీసుకొచ్చి మీ గ్రామం నమ్ముకొని, మీ సొంతం నమ్ముకొని, మీరే మా యొక్క తల్లిదండ్రులన్నీ మిమ్మల్ని నమ్ముకొచ్చి బాధపడుతున్నా. నా బిడ్డల కష్టం చూసి, బిడ్డల చూసి మీరు ముందుకొచ్చి పేర్లు చదివారు. అమ్మ చూసావా, అమ్మ చూసావా? వైరి మీద పనితరం విడిచిపెట్టాలమ్మా, వైరి మీద పనితరం పెట్టాలి. సమాస్ ఇక్కడ బిడ్డల కన్నా తండ్రి గారి చూసావా? అయ్యా సర్కస్ అబ్బాయి, నువ్వు కూడా చిన్న చిన్న బిడ్డలు తీసుకొచ్చి మా సొంతం నమ్ముకొని, మా గిరమం నమ్ముకొచ్చి బాధపడుతున్నావయ్యా. నీ బిడ్డలకు ఒక పూట భోజనం పెట్టుమని 18 సభలో 100 రూపాయలు చదువులిచ్చారు. వాళ్ళు నీ వారి కుటుంబం ఆ దేవుడిలో ఎప్పుడు ఆశీర్వాదము. నువ్వమ్మ చూసావా? 2 కాలాల్లో చెప్పులు పెట్టుకుని ఆ వారి నడిచి రావాలమ్మా. 2 కాలాల్లో చెప్పులు పెట్టుకుని ఆ వారి నడిచి రావాలి. ఏమండి, అత్తగారులు, అమ్మగారులు, తల్లిగారులమ్మా చాలా మంది ఇళ్ళకి వెళ్ళారండి. డబ్బులు తీసుకొస్తామని ఇళ్ళకి వెళ్ళారు. మీరు ఇంటికడ వెళ్ళి సులభాలు టీవీలు చూస్తుంటే నాకు కనపడదన్నా. ఇంటికడ వెళ్ళి సులభాలు టీవీలు చూస్తుంటే నాకు కనపడదు. మీరు పెద్దవాళ్ళు రాకుండా కూడా పిల్లలతో డబ్బులు పెరండి. పెద్దవాళ్ళు రాకుండా కూడా పిల్లలతో డబ్బులు పియాలి. ఇప్పుడు ఇది అమ్మ చూసేవా? 2 కాలంలో చెప్పులు పెట్టుకుని ఆ వైపు నడిచి రావాలి. ఇప్పుడు మట్టిని నమ్మిండు కష్టజీవిగా నిలిచిండు. ఇక్కడ చిన్న బాబు చూసావా? నా పేదవాడి కష్టం చూసి, పేదవాడి కోసం చూసి 18 సభలో రాత్రి పూట 100 రూపాయలు సభలు ఇచ్చారనా. వాళ్ళు నీ వారి కుటుంబం నీ దేవుడినప్పుడు ఆశీర్వాదము. కష్టం అంటే తెలిసినోడురా, నిరుపేదరా, రైతన్నరా, కడుపు నింకే అన్నం వెతుకురా, అన్నదాతరా, రైతన్నరా.
అదే వారి మీద ఒంటికాలు బెరచి పిల్లమ్మ, వారి మీద ఒంటికాలు బెరచి పెట్టాలి. కూర్చోవాలా, వారి మీద కూర్చోవాలమ్మా. ఎన్ని బాణాలన్న కన్నీళ్ళు వచ్చినా కలిమరిసిండు, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరాదైతన్నా, మన ఆకలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరాదైతన్నా. కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా, కడుపు నింపే అన్నం ఎదుకురా అన్నదాతరా రైతన్నరా. చూడండి, మన గ్రామంలో అమ్మగారులు అంటే దుకాణ షేట్లు పేరు రావాలన్నా, దుకాణ షేట్లు పేరు రావాలి. మన సొంతలో డాక్టర్ ఉన్నారండి, డాక్టరు కాబట్టి సార్ నమస్కారం పెడుతున్నాండి. నేను కూడా మీ హాస్పిటల్ దగ్గరకు వచ్చి బాధపడుతున్నాను సార్, చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి